ద రిచ్ వర్డ్ ఫర్ రెస్టోరేషన్. అయితే విశ్వాసులకి ఉండేటువంటి అర్హతలను, ఆ వరాలను వాళ్ళు వాడుకోవాలా. దే నీడ్ టు యూజ్ ద గిఫ్ట్స్ దట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ పుట్ ఇన్ దెమ్. ఏదైనా సరే అడగాలి మనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఏంటట అసాధ్యం. అయితే మనము దేవుణ్ణి ప్రతీది కూడా ఆయనకు అన్నీ తెలుసు అయినప్పటికీ మనము విశ్వాసముతో మనము అడిగినట్లయితే దేవుడు ఆశగల వారిని మాత్రమే తృప్తిపరుస్తాడు. సో సాధ్యమైనంత వరకు ప్రతి వరము అన్నిటిలోకి పర్ఫెక్షన్ అనేది భూమి మీద మరి సాధ్యమే, కానీ మనుషులం కాబట్టి దానికి కొంత టైం పడుతుంది ఆ సాధ్యమయ్యే స్థానం వచ్చే వరకు. మనం చూస్తే అపోస్తుల కాలంలో ఎవరైనా వ్యాధి కలిగి ఉంటే వారు సంఘం వద్దకు వెళ్ళాలా. ఆ సంఘంలో పెద్దలు ఉండేవారు, వారు నూనె రాసి ప్రార్థించినప్పుడు రోగాలు పోయాయి. అంటే సంఘాల్లో ఆ స్టాండర్డ్ ఉండేదన్నమాట. ద చర్చెస్ హ్యాడ్ దట్ స్టాండర్డ్. ఒక పెద్ద బాధ, పెద్ద దుర్ఘటన సంభవించాలి, చిన్నదైనా సరే మనము అడిగితే దేవుడు మరి దాని విషయమై బయలుపరచడానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు చాలాసార్లు ఎక్కడో ఒక చోట మనము ఇగ్నోర్ చేసినప్పుడే ఇది జరుగుతుంది. ఏదైనా ఇగ్నోరెన్స్ చూడండి, ఇగ్నోరెన్స్ అయినప్పుడే మనకి ఏదైనా చూస్తాం. వీ సీ సంథింగ్ వెన్ దర్ ఈజ్ ఇగ్నోరెన్స్. చిన్న సమస్య ఏంది, పెద్ద సమస్య ఏంది, ప్రతి సమస్యను పరిష్కరించగలడు. హీ క్యాన్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్. ఎంతమందికి సమస్య వచ్చిన తర్వాత ఈ సమస్యకు మరి కారణము ఇది అని తెలిసినప్పుడు ఎంతమంది పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉంటారు? ఎవ్రీబాడీ. ఓకే అమ్మ, ఇది తినడం వల్ల నీకు ఈ బాధ వచ్చింది అని డాక్టర్ చెప్పాడు అనుకో, ఇది నీ దేహానికి పడట్లేదని ఎంతమంది మానేస్తారు? ఆల్మోస్ట్ ఎవ్రీబాడీ. కానీ విశ్వాసులు అయితే ఒక సమస్య తెలిసిన తర్వాత మరి దాన్ని పరిష్కరించుకుందామని చూస్తారా లేదా? ఎస్. అలాగే మరి సమస్య వచ్చిన తర్వాత నువ్వు దాని విషయమై ఆ సమస్య మళ్ళీ రాకుండా ఇక్కడ నేను నా విధానాన్ని ఇక్కడ మార్చుకోవాలి, ఇది మారిస్తే అది మారుతుంది అనేటువంటి ఉన్నప్పుడు దేవుడు అది ముందే బయలుపరిస్తే పరిష్కరించుకోవచ్చా లేదా? ఎస్. నేను ఉదాహరణ కూడా చెప్పాను. ఒకవేళ పేతురు దేవుణ్ణి వచ్చి అడిగినట్లయితే, ఆయా నాలో ఏమైనా ఉన్నట్లయితే నీకు వ్యతిరేకమైనవి నువ్వు బయలుపరచు, నేను దానిని పరిష్కరించుకుంటా అన్నప్పుడు నీలో దుడుకుతనం ఉంది, దాని విషయమై నువ్వు ప్రార్థించు అని చెప్పినప్పుడు పేతుడు ఎంతో కొంత ప్రయత్నిస్తాడు. ఒకవేళ ప్రార్థించి దాన్ని జయించవచ్చు కదా. సో 3 సార్లు మరి తిరస్కరించేటువంటి అనుభవంలోకి వెళ్ళకపోవచ్చు. మరి పౌలు కూడా అలా అడుగున్నాడు అనుకోండి, ప్రభువా ఏంటి అని. పౌలుకి ముళ్ళు వచ్చిన తర్వాత అడుగుతాడు దేవుడిని, ఎందుకు వచ్చింది ప్రభువా అని ముమ్మారు అడిగినప్పుడు దేవుడు నా కృప నీకు చాలు అంటాడు. అంటే ఏంటి, అక్కడ పౌలు సమస్య ఒకటి చెప్తాడు, నేను అధికముగా హెచ్చింపబడుకుంటున్నట్లు నాలో ఒక ముళ్ళు. అంటే అతనికి ఎక్కువ మర్మాలు బయలుపరచబడుతున్నాయి, ఎక్కువ అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకని అతనికి ఒక కొంచెం గర్వం, శరీరం గర్వం వచ్చేసింది. తర్వాత అతను దాని విషయమై బాధ వచ్చిన తర్వాత దాన్ని తెలుసుకొని అప్పుడు తగ్గించుకొని దాని నుంచి బయటకు వచ్చేసాడు. అదే ముందు చెప్పుంటే వీళ్ళిద్దరూ బయటపడేవారా కాదా? పేతురు పౌలు చూడండి, శిష్యులకి వాళ్ళకి ముందే చెప్పాడు యేసుప్రభువు వారు, మీరు మెలకువగా ఉండి శోధనలో పడకుండా నిమిత్తము ప్రార్థన చేయడి అని. చేశారు, కానీ నిద్ర అధిగమించేసింది. అలాగే ముమ్మారు చేశారు, ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. సో ప్రయత్నం అయితే చేశారు. ఎంతమందికి ముందు తెలుసుకోవాలంటే మరి ఇక్కడ పేతురికైతే ముందు చెప్పాడు, పౌలుకి చెప్పలే. ఎంతమందికి ఇలాగా ప్రార్థనలో సమస్యకు ముందే వార్న్ చేయాలని అనుకుంటున్నారు మీరు? ఇలాగ గాడ్ వాంట్స్ హిస్ పీపుల్. యెరూషలేము విషయమై మరి దేవుడు తన భక్తులందరినీ కూడా మరి యెరూషలేము విషయమై ప్రవక్తలను పంపించి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. గాడ్ వాంట్స్ సమ్ టైమ్స్, ఎందుకంటే ఇప్పుడు పాతకాలంలో ఉన్నట్టు కాదు, ఇప్పుడు కొంచెం మనసు పెడితే ఈ కాలంలో కొంచెం ఈజీ. ఎందుకో తెలుసా, ఇంతకుముందు పరిశుద్ధాత్ముడు బయట ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? మనము ఆ కాలం మనుషుల్ని చూసి కొంచెము అనుకుంటాం ఇది సాధ్యమా కాదా అని. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ పాసిబుల్. ఎందుకంటే అద్భుతాలు చేసే సమస్తము ఎవరైతే యేసుని నమ్మారో వాళ్ళలో పెట్టేశాడంట. యు సీ దట్. సమస్త అద్భుతాలు, సమస్త సృష్టిని
సృష్టించినటువంటి పరిశుద్ధాత్మ సహాయంతో దేవుడు చేశాడు. అఫ్కోర్స్ అది ఆయన ఆత్మే, ఆయన పలకగా పరిశుద్ధాత్ముడు చేశాడు. ఆ పరిశుద్ధాత్ముడిని మనలో పెట్టేశాడు కాబట్టి మనము ముందుగానే మరి తెలుసుకోవచ్చు. మీకు వచనం కూడా చెప్పాను, పరిశుద్ధాత్ముడు మనకి ఏ సంగతులను బోధిస్తాడు, రాబో సంగతులు. అలాగని చెప్పి గడిచినవి చెప్పడు అని అనడానికి వీల్లేదు. అర్థమైందా? ఆయన సమస్తము చెప్పగలడు, ఆది నుంచి ఏముందో చెప్పగలడు. హోలీ స్పిరిట్ నోస్ ఎవ్రీథింగ్. సో ఆయన రాబో సంగతులను బయలుపరిచేవాడంట. హీ ఈస్ ద వన్ హూ టెల్స్. గాడ్ నోస్ ద థింగ్స్ బిఫోర్. దీని విషయం ఎప్పుడైనా ప్రార్థించారా? రానున్న రోజుల్లో మనం ఎదగాల, 10 నుంచి 20, 30 అలాగా 100కి 100 పళ్ళు దేవుడు బయలుపరిచి ఆపుకుందామని. ఏసై ఆపుకున్నారా లేదా? అలాగా ఎస్, జీసస్ డిడ్ ఇట్. ఆయన దేవుడు అంటారా? ఆయన కూడా అదే పరిశుద్ధాత్మ సహాయంతో చేసి నువ్వు కూడా ఎదుగు అంచెలంచెలు కానీ ఆ సామర్థ్యాన్ని, ఆ ప్రార్థనని మనకిచ్చేశాడు. ఓకే, సో యూ క్యాన్ గ్రో. అట్లీస్ట్ ఒక్క దాంట్లోనే తప్పిపడతావు కదా, ముందుగా బయలుపరిస్తే అట్లీస్ట్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ వన్ ప్రాబ్లం. ఒక్కొక్కసారి ఆయన శిష్యులకి ఏం చెప్తాడో తెలుసా? హీ టెల్స్ ద థింగ్స్ బిఫోర్. ఏం చెప్తాడంటే వాళ్ళు తిరస్కరిస్తారని తెలుసు, ఆయన వాళ్ళకి పరిష్కారం చెప్పేశాడు. ఏమని? నీవు ప్రార్థించాలి కాబట్టి నువ్వు ఓకే నన్ను తిరస్కరించేశావు, తర్వాత నువ్వు తిరస్కరించినా నువ్వు శాంతంగా ఉండు, నేను నిన్ను విడవను. ఐ విల్ నాట్ లీవ్ యూ, బీ ఇన్ పీస్. ఒకసారి ఆ వచనానికి వెళ్దాం. లెట్స్ గో టు దట్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్ బికాస్ టుడే ఐ వాంట్ యూ టు ప్రే ఇన్ దట్ ఏరియా. జాన్ 16:33. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని. కరెక్టే. ఒకవేళ శ్రమ వచ్చేసింది అనుకో, అయినా పర్లేదు, నో ప్రాబ్లం, అయినా దాన్ని మీరు జయిస్తారు. చూద్దాం, లెట్స్ సీ ద స్క్రిప్చర్. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అంటే ఏంటి? ఒక్కొక్కసారి మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆయన చెప్పింది మనము చేయలేదనుకోండి, ఏమనుకుంటాం? అరే ఇక దేవుడు నా ప్రార్థన ఆలకించడు, నన్ను ప్రేమించడు, నేను తప్పు చేశాను అనుకుంటారు. అందుకే ఆయన చెప్తున్నాడు ఇక్కడ, నా యందు మీకు సమాధానం కలిగినట్లు నేను మీతో చెప్పుచున్నాను. ఒకవేళ ఈ శ్రమ పడిపోయిన తర్వాత మీరు వెనక్కి వెళ్ళిపోవాల్సిన పని లేదు. పేతురికి అదే చెప్పాడు. పేతురు, నువ్వు తిరస్కరించిన తర్వాత మళ్ళా నేను నిన్ను బలపరుస్తాను, నీ కొరకు ఏం చేశానని చెప్తాడు యేసుప్రభువు వారు? ప్రార్థన చేశాను, ఐ ప్రేడ్ ఫర్ యూ. అంటే నువ్వు పడిపోతావని తెలుసు, ప్రార్థించాను. అయితే పేతురికి కారణం ముందు తెలుసు, సమస్య తర్వాత కూడా తెలుసు. అందుకనే వీళ్ళందరూ కూడా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎడతెగక ఏం చేసేవారు? ప్రార్థన. కొన్ని చోట్ల కొన్ని వస్తాయన్నమాట, కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఓకే, విధవరాళ్ళకి అనాథలకి మీరు సాయం చేయాలా, అది దేవుని ఆజ్ఞ. మరి ఒకవేళ మేము మా సమయాన్ని దానికి తీస్తే అని అది తగ్గకుండా ఏం చేశారు వీళ్ళు? కొంతమందిని అభిషేకించి అది సంపూర్ణంగా నడిచేటట్టు చేసి వీళ్ళ ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని కాపాడుకున్నారు. చూసారా? సో ఒక సమస్య కారణము అనేది దేవుడు బయలుపరచడానికి సిద్ధం. అన్నిటికి తెలియదు. అట్లీస్ట్ సపోజ్ నీకు ఒకటి తెలిసింది అనుకోండి, నీకు విశ్వాసం పెరుగుతుంది, తర్వాత దాన్ని ఆపుకుంటావు. సెకండ్ మరి జరిగిన తర్వాత కూడా ఓకే, జరిగిపోయిన తర్వాత కూడా దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ లేవనెత్తాడు, మళ్ళీ నీ బాధను తీసివేస్తాడు. కానీ ఎంతమందికి ముందు తెలుసుకొని ముందు తప్పించుకోవాలని ఉంది? యు సీ దట్. ఇది ఎప్పుడైనా మీరు ప్రార్థించారా? ఒక 5 సంవత్సరాల ముందు, ఒక 10 సంవత్సరాల ముందు ఎవరైనా ఇలాగ జరగాలని ప్రేయర్ చేశారా? ఏమో ఒకసారి ఆ వ్యక్తికి విశ్వాసం లేకపోయినా దేవుడు ఒక కళ ఇచ్చినప్పుడు ఓహో పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. ఓకే, ఎందుకంటే నీకు కారణం తెలిసిందనుకోండి, మనము దాన్ని ఈరోజు కాకపోయినా రేపైనా దాన్ని జయించవచ్చు, దాని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. కారణం తెలియకపోతే కష్టం. మరి గాడ్ వాంట్ టు టెల్ us ద రీజన్ బిఫోర్ అండ్ ఆల్సో ఆఫ్టర్. ఇది సాధ్యమా? ఎస్, గాడ్ డిడ్ దట్ ఇన్ హిస్ వర్డ్. ఆయన ముందే చెప్పేశాడు పరలోకం ఎలా ఉంటుంది. ఓకే, ఎవ్రీథింగ్ హీ డిడ్ బిఫోర్. ఏమేమి శ్రమలు వస్తాయి, ఏమేమి దేనికి ఏం చేస్తే ఏం చేయకూడదని ఇండివిజువల్గా కూడా ఒక్కొక్క వ్యక్తి గురించి కూడా ఆయన ప్రత్యేకంగా చెప్పినటువంటి అవకాశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఇలాంటివి. సపోజ్ నీ ఉద్యోగం పోతుంది, మీ బాస్ తీసేస్తున్నాడు. ఓకే, సడన్గా చెప్దాం అనుకుంటున్నారు న్యూస్, నీకు అది దేవుడు 6 నెలల ముందే బయలుపరిచాడు. నువ్వేం చేస్తావు? ప్రార్థించి వేరే జాబ్ ఎతికేసుకున్నావు. 1 నెల ముందే నువ్వు రిజైన్ చేసావు అనుకో, మీ బాస్ షాక్ అవుతాడు. ఇదేంటిది? మళ్ళీ జాబ్ పోయి బాధపడి కంగారు పడి
ఓకే, మీ ఆవిడ కంగారు పడి, పిల్లలు కంగారు పడి ఏమవుతుంది అనుకోకుండా, నీకు ఏదో దర్శనం వస్తుంది, ఓకే, సమ్ విజన్, ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ గాడ్ విల్ టాక్. దేవుడు ఎలా మాట్లాడతాడో తెలియదు. నీకు ఇచ్చిన దర్శనం ఎవరికి అర్థం కాకపోయినా నీకు అర్థమయ్యేటట్టు చేయగలడా. యూ కెన్ మేక్ యూ అండర్స్టాండ్ సో దట్ యూ కెన్ ఎస్కేప్ కదా. ఒక పెద్ద గంట వచ్చిన తర్వాత ఆ గంట నుంచి తప్పించుకోవడము అంటే, అఫ్కోర్స్ తప్పిస్తాడు, నీతిమంతు కలిగిన ఆపదలు అనేకములు తప్పిస్తాడు, గొప్ప గండాల నుంచి తప్పించబడ్డాం. కానీ రానున్న రోజుల్లో ఏ సాక్ష్యాలు కావాలంటే, ఇంత పెద్ద గండం ముందు బయలుపరిచాడు బ్రదరు, అది నేను దాన్ని ప్రార్థించి బయటకు వచ్చేసాను, ఇలాగని ఈ సాక్ష్యాలు పెరగాల. నా ఇల్లు అమ్ముకోకుండా, డైవర్స్ అవ్వకుండా, నా ప్రాణాన్ని, నా కుటుంబ ప్రాణాన్ని, నా పిల్లల ప్రాణాన్ని, అనేక వాటి నుంచి మేము తప్పించుకున్నాము అనేటువంటి సాక్ష్యాలు లేవనెత్తాలంటే దాని విషయమే మనం ప్రార్థించాలా లేదా? వీ నీడ్ టు ప్రే ఇన్ దట్ ఏరియా. ఓకే, మనం పెద్ద సమస్య గురించి ప్రార్థించాం, ఎంతమంది చిన్న సమస్యలు కూడా తప్పించుకుందాం అనుకుంటున్నారు? యూ కెన్ ఎస్కేప్ స్మాల్ ప్రాబ్లమ్స్ ఆల్సో, రైట్? దేవునికి అన్నీ సాధ్యమా కదా? పరిశుద్ధాత్ముడు ఏ సంగతులు చెప్తాడంట? ప్రపంచానికి చెప్తాడు రాబో సంగతులు. ఓకే, ఆయన రాకడ గురించి చెప్తాడు, వరాల గురించి చెప్తాడు, దేశాల గురించి చెప్తాడు, రాష్ట్రాల గురించి, ఒక కుటుంబం గురించి, ఒక వ్యక్తి గురించి కూడా చెప్పగలడు. హీ ఈజ్ ద సుప్రీం కంట్రోలర్. ప్రార్థించి ముందుగానే దాన్ని మనము అంటే, మీకు ప్రస్తుతం పోవాలి కానీ ఉన్నాయి పోతే చాలు, కొత్త వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనే ధీమాలో ఉన్నారు మీరు. ఇది చాలా ముఖ్యమైనది అనమాట. దిస్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఇది ఎప్పటి నుంచి అడిగితే నీకు ఈరోజే రావచ్చు, చాలామందికి వారంలో రావచ్చు, ఈ వరము నీకు 10 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు. ఇట్స్ అప్ టు యూ. బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు నో. ఓకే, మనం ఎప్పుడు ప్రొఫెసీస్ మంచిగా తెలుసుకుంటాం, కరెక్టే, అవన్నీ ఉన్నాయి. విల్ నో ద గుడ్ వర్డ్ చాలు, కరెక్టే, అన్నీ చాలు. బట్ దిస్ ఈజ్ ఆల్సో ఒక గిఫ్ట్. దిస్ ఈజ్ వన్ గిఫ్ట్. నానా విధమైన వరాలు ఉన్నాయా లేదా? ఈ వరము దీన్ని మన ఓన్గా మనం ఫ్రేమ్ చేసుకున్నాం. ఓకే, ఇండివిజువల్ రెస్క్యూ వరం అని పెట్టుకోండి. ఓకే, ఈ ప్రవ్వ చిన్న సమస్యలు ఏంది, ఘోర సమస్యలు ఏంది రాకముందు నాకు బయలుపరిచి ఆ సమస్యను కారణాన్ని బయలుపరిస్తే ఆ సమస్య నుండి నేను తప్పించుకుంటాను ప్రభువా. ఏదైనా ఆలస్యాన్ని తప్పించుకోవచ్చు నువ్వు. ఓకే, ఆలస్యం వల్ల చాలా కష్టాలు ఉంటాయి, బాధలు తప్పించుకోవచ్చు ఎంతో కొంత. హౌ మచ్, హౌ ఎవర్ యూ వాంట్, యూ కెన్ ఎస్కేప్. గాడ్ కెన్ హెల్ప్ యూ అవుట్ ఇన్ సచ్ థింగ్స్. దిస్ ఈస్ దేర్. ఆయన చెప్పి ఉన్నాడు, పౌలుకి ముందే చెప్పాడు, పౌలు అక్కడికి వెళ్తే నిన్ను కట్టేస్తారు, వాళ్ళు నిన్ను చెరసాలలో వేస్తారు. పౌలుకి అయినప్పటికీ పౌలు వెళ్తాడు కదా, విడిపిస్తాడని. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో దిస్ పార్ట్ ఆఫ్ ద గిఫ్ట్. ఓకే, రైట్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. Let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms, in hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మనలో ఎలా నివసించాలంట? సమృద్ధిగా, రిచ్లీ. అందుకే రిచ్ వర్డ్ అన్నా. ఇంగ్లీష్లో ఉంటుంది, లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ. ఎలా ఉంది? రిచ్లీ. అంటే ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ కెన్ ఆల్సో డ్వెల్ ఇన్ యూ ఇన్ వాట్ వే ఆల్సో? పూర్లీ. సో ఇట్ కెన్ పూర్లీ డ్వెల్ ఇన్ యూ ఆర్ రిచ్లీ డ్వెల్ ఇన్ యూ. ఓకే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. దేవుని వాక్యము మనలో సమృద్ధిగా ఎలా ఉండొచ్చంట? సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యాలతో, హెచ్చించే వాక్యం, ఆశీర్వదించే వాక్యం. సో అన్నీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ మిక్స్డ్. అన్నీ కూడా కలిపి కృపావాక్యం అంటారు. ఓకే, కృపావాక్యానికి అనుగుణంగా మనం అన్నీ కూడా తెలుసుకోవాలి. సమృద్ధిగా ఉండాలని మన లైఫ్ని ప్లాన్ చేసుకోవాలంట. ప్లానింగ్ యువర్ లైఫ్ సో దట్ ద వర్డ్ ఎంటర్స్ రిచ్లీ. సమృద్ధిగా తీసుకోవడానికి డిజైన్ చేసుకోవాలంట. అవును, ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మన జీవితంలో ఆ అవకాశాన్ని మనం కల్పించుకోం. ఓకే, చూడండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అలాగా కనీసం ఒకసారి పొద్దున్న మీరు వాక్యం వింటున్నారా? ఓకే, రాత్రి నేను సాలిడ్గా బైబిల్ చదువుతా. ఓకే, పగల రాత్రి వాక్యం వింటున్నావా? మధ్యాహ్నం ఒక పూట, పగల పూట, రాత్రి పూట ఎక్స్ట్రా నేను నా అంతటి నేను ఈ వాక్యాన్ని చదువుతా. ఓకే, ఎందుకంటే వాక్యం బోధించడం వేరు, నీ అనుదిన ఆహారమును తీసుకోవడము వేరు. రిచ్ వర్డ్ ఫర్ రెస్టోరేషన్. మనము తిరిగి మనం కోల్పోయినవి పొందుకోవాలన్నా,
తిరిగి నూతన మెట్లు ఎక్కి నూతన స్థాయికి వెళ్ళాలన్నా దేవుని వాక్యాన్ని ఎలా తీసుకోవాలని ఉంది? సమృద్ధిగా. అందరూ సమృద్ధి అనండి. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ ఇన్ ఆల్ విజ్డమ్, టీచింగ్, అడ్మానిషింగ్ వన్ అనదర్, సాంగ్స్, హిమ్స్, స్పిరిచువల్ సాంగ్స్, సింగింగ్ విత్ గ్రేస్ ఇన్ యువర్ హార్ట్. సో వర్షిప్ కూడా వాక్యంలోకి వచ్చేస్తుంది. కొన్ని కష్టాలు, బాధలు ఉన్నప్పుడు కొన్ని పాటలు నీకు ఆదరణిస్తాయి. 147వ కీర్తన 19 నుంచి 20 వరకు చదువుకుందాం. 147 Psalm verse 19 to 20. తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయవిధులు వారికి తెలియకే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. రైట్. చూడండి, దేవుని వాక్యము మనకు దొరుకుతుందంటే దట్స్ ఎ బిగ్ బ్లెస్సింగ్. చాలా గొప్ప ఆశీర్వాదం అది. ఎవరినైతే ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడో, ఎవరినైతే తయారు చేసి యుగయుగములు వాళ్ళతో జీవించాలనుకుంటున్నాడో, ఏ భూమినైతే తర్వాత వారితో కలిసి యుగయుగములు పరలోకంలో జీవించాలనుకుంటున్నాడో వాళ్ళకి ఏమిస్తాడంట? ఆయన వాక్యాన్ని ఇస్తాడంట. 19కి వెళ్దాం ఒకసారి. లెట్స్ గో టు 19. ఇఫ్ యు సీ, హీ షోయత్ హిస్ వర్డ్ అంటు జాకోబ్. ఆయన తన వాక్యమును యాకోబుకు తెలియజేసింది. ఎందుకంటే ఆయన యాకోబుని ఏం చేద్దామనుకున్నాడు? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇప్పటికీ యాకోబు పేరు ఈ భూమి మీద ఉంది. యాకోబు పేరు ఏం మార్చాడు మన దేవుడు? ఇజ్రాయెల్. ఇప్పటికీ ఉందా లేదా? అయ్యా, అది మనలో సమృద్ధిగా ఉంటే దేశానికి కూడా సమృద్ధి అవుతుంది వాక్యం కదా. మనలో సమృద్ధిగా లేకపోవడం వల్ల ఇతరులకు వెళ్ళట్లేదు కదా. చూడండి, ఆయన తన వాక్యమును యాకోబుకు తెలియజేశాను. అంటే ఆయన వాక్యాన్ని ఇచ్చాడంట. ఆ వాక్యము ద్వారా యాకోబు పేరు ఇప్పుడు దాకా ఉంది, ఆయన సంతానం ఇప్పుడు దాకా ఉంది. గాడ్ హెస్ గివెన్. చూసారా, ఆయన ప్రజలను దేశముగా పెట్టి తీసుకొస్తున్నప్పుడు మోషే ద్వారా న్యాయ విధులు ఇచ్చాడు. విను, ఆ కట్టడలను విను, ఆ న్యాయ విధులను విను. చూడండి, నీ సహోదరుని ఏం చేయాలా, ఆ గొర్రెపోతే ఏం చేయాలా, శత్రువుతో ఏం చేయాలా, అవునా, పెళ్లి విషయమై ఏం చేయాలా, ఆ న్యాయ విధులు ఎందుకు తెచ్చుకున్నాడంట? ఎందుకు చెప్తున్నాడంట వాక్యాన్ని? వారిని భూలోకములో అత్యున్నతమైన దేశముగా చేసి నువ్వు అప్పు తీసుకోకుండా అప్పిచ్చి దేశముగా చేద్దామనుకుంటున్నాడంట ఆయన. మీ న్యాయ విధులను హెచ్చించి. సో ద వర్డ్ ఈజ్ టు ఎగ్జాల్ట్ దట్ నేషన్. ఆ దేశాన్ని పరిపాలించే సొలొమోను రాజు, దావీదు రాజు, ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి రాజులు, రాజులందరూ వెళ్ళి వాళ్ళ జ్ఞానాన్ని విన్నారంట. ఆ దేశాన్ని చూసి ఆశ్చర్యపోయారంట. గాడ్ హ్యాస్ బ్లెస్డ్. ఎవరికైతే ఆయన వాక్యాన్ని ఇస్తాడో, న్యాయ విధులు ఇస్తాడో వాళ్ళని ఆశీర్వదిస్తాడంట. ఆయన తన వాక్యమును యాకోబుకు తెలియజేసెను, తన కట్టడలను న్యాయ విధులను ఇజ్రాయేలునకు తెలియజేసెను. టు బ్లెస్ ఇట్. 20. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఎవరికైనా దగ్గర అనుకున్నాడు, ఎవరిని నా పిల్లలు చేసుకుందాం అనుకుంటున్నాడు, ఎవరు నాకు క్లోజ్గా ఉండాలనుకుంటున్నాడు, ఎవరిని భూమి మీద గొప్పగా నేను ఆశీర్వదించడమే కాదు, కాపాడి విడిపించి తోడుగా ఉందామనుకుంటున్నాడు, ఒకవేళ వాళ్ళు పడిపోయినా వాళ్ళని క్షమించి మళ్ళా బాగు చేసి తొదకు ఎలాగైనా పరలోకం తీసుకెళ్ళిపోదాం అనుకునే వారికి ఆయన ఏం బయలుపరుస్తాడంట? వాక్యం. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, యు ఆర్ స్పెషల్ లైక్ జాకోబ్. ఇట్స్ నాట్ ఈజీ. అక్కడ నుంచి దేవుడు చెప్తాడు, ద ఇంటేక్ రిచ్ వర్డ్. నువ్వు రిచ్ వర్డ్గా తీసుకోవాలి. షుడ్ బి రిచ్. టేక్ ద వర్డ్ రిచ్. హీ వార్న్స్ మీ. ఓకే, you're reducing your prayer time. Put your prayer time more. ఓకే, ఇది అందులో పడిపోతాం. we drag. God brings us back into things. ఈరోజు ఈ రెస్టరేషన్ టైంలో రిచ్ వర్డ్. ఒకసారి మీరే ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేయండి. మీకు మీరే చేసుకోండి. ప్రభువా, నేను నీ వాక్యాన్ని సమృద్ధిగా తీసుకోవాలి ప్రతిరోజు, నేను నా కుటుంబము. రిచ్ వర్డ్. we will be rich word people are the real rich people. సమృద్ధిగా వాక్యం తీసుకునే వాళ్ళే అసలైన ధనవంతులు. You are the real rich people. Design, schedule yourself for rich word. Lord Jesus, every member as they are praying, వారు ప్రార్థిస్తుండగా ఈ అభిషేకాన్ని వారికి దాయిచేయమని పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్కరి జీవితంలో వారు ఏ శ్రమలు వారికి రాబోతున్నాయో దాని విషయమై పేతురుకి ఎలా బయలుపరిచావో, పౌలుకి ఎలా బయలుపరిచావో, నీ శిష్యులకి ఎలా బయలుపరిచావో, అలాగే నీవు అందరి దేవుడువు. పౌలు దేవుడవు, పేతురు దేవుడవు, మా దేవుడు, సంఘము దేవుడవు. కాబట్టి అదే రీతిగా వారికి బయలుపరిచి అది తెలుసుకొని ఆపే కృప దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.